పూజా హెగ్డే అద్దరిపోయే హిట్ చూసి 5 ఏళ్లు దాటింది. ఈ 5 ఏళ్లలో 8 సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లే. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కౌట్ కావడం లేదు. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. మరి హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటో చూద్దామా? పూజా హెగ్డే ఫ్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ దాటేసి ట్రిపుల్ హ్యాట్రిక్ పై కన్నేసిందా అనిపిస్తుంది. 2021లో రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత ఆమెకు సరైన హిట్ పడలేదు. 2 సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తే ఒకటి హిట్, మరొకటి ఫట్టు అయ్యాయి. స్పెషల్ సాంగ్ లో మెరిసిన కూలీ ఫ్లాప్ కాగా F3 ఓకే అనిపించుకుంది. పూజా హెగ్డే సక్సెస్ ప్రయాణం అరవింద సమేత వీరరాఘవతో మొదలైంది. ఆ తర్వాత నటించిన మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్ఫుల్ 4, అలా వైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ చూసింది. అయితే ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్తో మొదలైన ఫెయిల్యూర్ సిరీస్ 5 ఏళ్లు గడిచినా ఆగడం లేదు. విజయ్తో బీస్ట్, రణ్వీర్ సింగ్తో సర్కస్, సల్మాన్ ఖాన్తో జతకట్టిన కిసీ కా భాయ్, కిసీ కీ జాన్, షాహిద్ కపూర్తో నటించిన దేవా, సూర్యతో చేసిన రెట్రో, లేటెస్ట్ గా వరుణ్ ధావన్తో చేసిన హే జవానీతో ఇష్క్ హోనా హై కూడా నిరాశనే మిగిల్చాయి. ఫ్లాప్లను అడ్డుకునే సినిమా ఒక్కటి కూడా పడలేదు. దీంతో ఐరన్ లెగ్ ముద్ర పడ్డంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పూజాను దూరం పెట్టింది. మొదట ఇచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి లాగేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజాను సెలెక్ట్ చేసి చివరకు శ్రీలీలాను తీసుకున్నారు. గుంటూరు కారంలో అయితే ఒక షెడ్యూల్ కూడా తీసిన తర్వాత ఆమెను తప్పించారు. ఎట్టకేలకు దుల్కర్ సల్మాన్ తో జతకట్టి ఒక తెలుగు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో ఆఫర్స్ మొహం చాటేయడంతో తమిళ, హిందీ సినిమాలతో పూజ కాలక్షేపం చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో కాంచనా 4లో నటిస్తోంది. అలాగే జననాయగన్ రిలీజ్ కు రెడీగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన హే జవానీతో ఇష్క్ హోనా హై సక్సెస్ తీసుకొస్తుందని పూజ ఆశగా ఎదురుచూసింది. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేసినా బాక్సాఫీస్ వద్ద సౌండ్ వినిపించడం లేదు. కలెక్షన్స్ సోసోగానే ఉన్నాయి. 5 ఏళ్లుగా 8 ఫ్లాప్లు ఇచ్చినప్పటికీ పూజకు ఆఫర్స్ తగ్గలేదు. కానీ ఎప్పుడూ ఏదో ఒక హిందీ మూవీతో బిజీగా ఉండే పూజ చేతిలో ఈసారి ఒక్క బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లేదు. హే జవానీతో ఇష్క్ హోనా హైలో గ్లామర్ గా, కలర్ఫుల్ గా కనిపించినప్పటికీ ఐరన్ లెగ్ ముద్రకు దూరం కాలేకపోయింది. వరుణ్ ధావన్ సినిమా కూడా హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు తమిళ స్టార్ విజయ్ నే నమ్ముకుంది పూజ. విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ త్వరలో థియేటర్స్ లోకి రానుంది. తెలుగు సూపర్ హిట్ భగవంత్ కేసరి రీమేక్ గా ఈ జననాయగన్ రూపొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో భారీ యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ఫుల్ పొలిటికల్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇసకపట్నం ప్రీమియర్ తేదీని అధికారికంగా అనౌన్స్ చేసింది. ప్రముఖ ఎడిటర్ అండ్ డైరెక్టర్ గ్యారీ BH దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హై వోల్టేజ్ సిరీస్ జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 7 ఎపిసోడ్లుగా రాబోతున్న ఈ సిరీస్ పూర్తిగా ఒక కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్డ్రాప్ లో సాగనుంది. అధికారం కోసం జరిగే పోరాటాలు, ఫ్యామిలీ పాలిటిక్స్, మైండ్ గేమ్స్, గ్యాంగ్స్టర్ల మధ్య నడిచే నెత్తుటి యుద్ధం ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తమాడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ తమాడా, సాయిదీప్ రెడ్డి బొర్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మించారు. ప్రశాంత్ కథను అందించగా తాజుద్దీన్ పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. ఈ సిరీస్ లో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వర్సిటైల్ యాక్టర్లు సముద్రకని, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ పోషించారు. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి బెనర్జీ, రవివర్మ, రాజా చెంబోలు వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ, దక్షిణ భారతీయ నేటివిటీ ఉన్న పవర్ఫుల్ కథలను గ్లోబల్ ఆడియన్స్ కు అందించే ప్రయత్నంలో భాగమే ఈ ఇసకపట్నం. అనూహ్యమైన మలుపులతో సాగే ఈ ఎమోషనల్ రివెంజ్ డ్రామా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాతలు కూడా ఒక పోర్ట్ టౌన్ ప్రపంచాన్ని ఎంతో సహజంగా క్వాలిటీతో స్క్రీన్ పైకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ సిరీస్ ఒరిజినల్ తెలుగు వర్షన్ తో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా డబ్బింగ్ కాబడి అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ తో సహా దాదాపు 15 భాషల సబ్ టైటిల్స్ తో జూలై 2 నుంచి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో రిలీజ్ కానుంది. టాలీవుడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ యాక్టర్ సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ బైలింగ్వల్ క్రేజీ ప్రాజెక్ట్ మండాడి
అటు టాలీవుడ్ లోనూ ఇటు కాలీవుడ్ లోనూ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మత్స్యకారుల జీవితాలు, తీర ప్రాంత నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్తో ఈ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకుంది. రియల్ లొకేషన్స్ లో ఎంతో శ్రమించి ఒళ్ళు గగురు పుడ్చే సేల్ బోట్ రేస్ సీక్వెన్స్లను, ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్లను షూట్ చేశారు. ఈ సినిమాలో సుహాస్, సూరి ఇద్దరు మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రానికి కాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండటం విశేషం. మదిమారన్ పుగలేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో సుహాస్, సూరి ఒకరికొకరు ఎదురెదురుగా పవర్ఫుల్ లుక్ లో నిలబడి కనిపిస్తున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ అండ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ను ఇస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ యాక్టర్ సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాలశరవణన్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఎస్ఆర్ కథీర్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, మహేష్ మాథ్యూ లాంటి టాప్ స్టంట్ మాస్టర్స్ యాక్షన్ సీక్వెన్స్లను కంపోజ్ చేశారు. ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మార్క్ యాంటనీ, మదగజరాజా వంటి వరుస సక్సెస్లతో జోరు మీదున్న యాక్షన్ హీరో విశాల్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విశాల్ కేవలం హీరోగానే కాకుండా మొదటిసారి మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ మకుటం టాలీవుడ్, కాలీవుడ్లలో క్రేజీ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లో 99వ మైల్ స్టోన్ చిత్రంగా స్వర్గీయ నిర్మాత ఆర్బి చౌదరి ఆధ్వర్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రవి అరసు అందించిన పవర్ఫుల్ లైన్తో రూపొందిన ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది. టీజర్ ప్రారంభంలోనే మండుతున్న శవం నుంచి హీరో సిగరెట్ వెలిగించుకుంటూ ఇచ్చే ఇంట్రడక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమాలో విశాల్ ఏకంగా 3 విభిన్న గెటప్స్ లో కనిపించి తన నటనతో విశ్వరూపం చూపించబోతున్నట్లు స్పష్టమైంది. కేవలం హీరోగానే కాకుండా ఒక స్టైలిష్ డైరెక్టర్ గా కూడా విశాల్ తన మేకింగ్ స్కిల్స్ తో అదరగొట్టాడు. టీజర్లోని విజువల్స్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్నాయి. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్ట్రెస్ అంజలి మునుపెన్నడూ చూడని ఒక వినూత్నమైన మాస్ యాక్షన్ రోల్లో కనిపించబోతోంది. టీజర్లో ఆమె లుక్ ఫ్యాన్స్ కు సరికొత్త సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. విశాల్ సరసన దుషార విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా తంబి రామయ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి ఫ్రేమ్ ను ఎలివేట్ చేయగా రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అత్యంత స్టైలిష్ విజువల్స్ అందించింది. ఎన్బి శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు, జి దురైరాజ్ ప్రొడక్షన్ డిజైన్ చూసుకున్నారు. వాసుకి భాస్కర్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. మొత్తం మీద విడుదలైన కొద్ది నిమిషాల్లోనే మకుటం టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతున్నారంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ తర్వాత ఆయన యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నారని, రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ పెట్టబోతున్నారనే ప్రచారం మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ రూమర్లన్నిటికీ చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక సాలిడ్ ట్వీట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కాబోతున్నారనే వార్తలకు తమ ట్వీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చింది క్రియేటివ్ వర్క్స్ టీం. మాటిచ్చినట్టుగానే ఆయన సినిమా చేస్తారు. ఆ సమయం ఎప్పుడనేది ఆయన స్వయంగా ప్రకటిస్తారు. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుంచి తిరిగి రాగానే మేము OG2 ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుపుతాం అంటూ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.
ఓజీ మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధమవుతున్న తరుణంలోనే డైరెక్టర్ సుజీత్ నానితో బ్లడీ రోమియో చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పారడైజ్ లేట్ కావడంతో ఆ సినిమా లేట్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ప్రస్తుతం సుజీత్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన ఇండియాకు తిరిగి రాగానే పవన్ కళ్యాణ్ తో కూర్చొని ఓజీ 2 కథా చర్చలు, షూటింగ్ షెడ్యూల్స్ పై ఒక స్పష్టతకు రానున్నారని ఈ ట్వీట్ ద్వారా స్పష్టమైంది. ఈ అధికారిక ప్రకటనతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కావడం లేదని, కాకపోతే పొలిటికల్ షెడ్యూల్స్, తన హెల్త్ కండిషన్ ను బట్టి కాస్త సమయం తీసుకొని సరైన టైమింగ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తారని తేలిపోయింది. దీంతో టెన్షన్ లో ఉన్న మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.